Hi friends, ఈ వీడియోలో మనం స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ ఆఫ్ NumPy టూ డైమెన్షనల్ అరే అంటే మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అలాగే ఏ విధంగా స్లైడ్ చేయొచ్చు చూద్దాము. సో ఇమేజిన్ ఏ NumPy matrix like a grid with rows and columns intersecting to create cells. Each cell holds a single value and you can access or modify these values using indexing and స్లైసింగ్. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ లో మనకి సెల్స్ ఉంటాయి. ఈచ్ సెల్ లో స్పెసిఫిక్ వాల్యూ అనేది ఉంటుందని మనం ప్రీవియస్ గా చూసాం. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇంపోర్ట్ NumPy as np మ్యాట్రిక్స్ np డాట్ array ఆఫ్ 1022. ఇది మనకి 3x3 మ్యాట్రిక్స్ మనం క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు నాకు ఈ 3x3 మ్యాట్రిక్స్ లో నాకు ఫస్ట్ ఇక్కడ ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఓకే, సో అలాగే ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఓకే, సో నాకు ఇప్పుడు ఫస్ట్ రోలో ఈ ఫస్ట్ రోకి ఇండెక్స్ ఏంటంటే 0, ఈ సెకండ్ రోకి ఇండెక్స్ 1, ఈ థర్డ్ రోకి ఇండెక్స్ 2, అలాగే ఫస్ట్ కాలంకి ఇండెక్స్ 0, సెకండ్ కాలంకి ఇండెక్స్ 1, థర్డ్ కాలంకి ఇండెక్స్ 2. ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ ఆఫ్ ఇక్కడ మన యొక్క మ్యాట్రిక్స్ నేము ఇక్కడ M1 అనుకున్నాం. పోనీ M1 ఇది మన మ్యాట్రిక్స్ ఆఫ్ M1 మ్యాట్రిక్స్ ఆఫ్ 0,0 అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0,0 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది? 0th కాలము 0th రో వస్తుంది మనకి. ఓకే, 0th రో 0th కాలంలో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ మనకు వస్తుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ 0th రో అంటే ఏది? ఇది. ఓకేనా, సో ఇండెక్స్ ఫస్ట్ రోకి ఇండెక్స్ ఎంత? 0, అలాగే ఫస్ట్ కాలంకి ఇండెక్స్ ఎంత? 0. సో నాకు 0th రోలో ఉన్న 0th ఎలిమెంట్ కావాలి. నాకు ఇప్పుడు ఏమొచ్చింది? మనకి 10 వచ్చింది. ఇప్పుడు నాకు 2 కావాలి, 20 కావాలి. ఓకేనా, అంటే మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? మ్యాట్రిక్స్ ఆఫ్ ఏది 20 అంటే ఎందులో ఉంది? ఫస్ట్ రోలో ఉంది. సో ఫస్ట్ రో యొక్క ఇండెక్స్ ఎంత? 0. అందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కావాలి. సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత? 1 ఉంటుంది. ఓకే, 0,1. సో మనకి సెకండ్ వాల్యూ వచ్చింది. రైట్, ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ వాల్యూ అనేది మనకు వచ్చింది. ఈ విధంగా మనకి మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ రో ఇండెక్స్, కాలం ఇండెక్స్. సో ఇక్కడ ఏమన్నా అడిగారు? టు యాక్సెస్ ద ఎలిమెంట్ అట్ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే అడిగారు. సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? సో మ్యాట్రిక్స్ ఆఫ్ దీన్ని రన్ చేయాలి. M1 ఆఫ్ ఇప్పుడు M1 ఆఫ్ మ్యాట్రిక్స్ 1 ఆఫ్ నాకు సెకండ్ రోకి ఇండెక్స్ ఎంత? 1. సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కాలం 1,0. ఇప్పుడు మనకి 40 వచ్చింది. రైట్, సో అలాగే స్లైసింగ్ చూద్దాం. స్లైసింగ్ ఫర్ సబ్ మ్యాట్రిక్స్. స్లైసింగ్ అలౌస్ యూ టు ఎక్స్ట్రాక్ట్ సబ్సెట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్. రైట్, సో దీనికన్నా ముందు ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, సో ఈ ఎలిమెంట్ ఈ M1 అనే మ్యాట్రిక్స్ లో సెకండ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ వాల్యూ వచ్చేసి నేను 50 చేయాలనుకుంటున్నాను. అసలు 51 చేయాలనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నాను? M1 ఆఫ్ థర్డ్ రో అంటే ఏంటి? ఇండెక్స్ వచ్చేసి 2 కదా, అలాగే థర్డ్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్ వచ్చేసి 2. సో ఇప్పుడు M1 2,2 ఏమొచ్చింది? మనకి 90 వచ్చింది. ఈ 90ని నేను 51 చేద్దాం అనుకుంటున్నాను. ఈక్వల్స్ టు 51 ఇచ్చాను. ఇప్పుడు M1 2 ఆఫ్ 2 థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 51 వచ్చింది. కావాలంటే M1 ప్రింట్ చేసి చూడండి. సో మనకి 51 వాల్యూ ఉంది. సో లాస్ట్ ఎలిమెంట్. రైట్, సో అలాగే స్లైసింగ్ అంటే ఏంటి? Slicing allows you to extract a subset of rows and columns from the matrix. Subset of rows. నాకు సెకండ్ రో దగ్గర నుంచి లాస్ట్ ఎలిమెంట్ కావాలి. సో సెకండ్ రోలో
ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు వాల్యూస్ కావాలి. ఇలాంటప్పుడు మనం స్లైసింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. స్లైసింగ్ సింటాక్స్ ఏంటంటే స్టార్ట్ రో ఎండ్ రో స్టెప్, అలాగే స్టార్ట్ కాలం ఎండ్ కాలము స్టెప్ కాలం, రైట్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, స్టార్ట్ రో ఎండ్ రో స్టెప్ రో. ఇలా చూద్దాం. సో స్టార్ట్ రో ఎండ్ రో అంటే స్టార్టింగ్ రో నెంబరు ఎండింగ్ రో నెంబరు అలాగే స్టెప్ రో నెంబర్ ఎంత స్టెప్ అవ్వాలి, అలాగే స్టార్టింగ్ కాలం నెంబరు ఇండెక్స్ నెంబరు ఎండ్ కాలం నెంబరు అలాగే స్టెప్ కాలం నెంబరు. ఓకే, సో నేను ఇవన్నీ తీసేస్తున్నాను. నార్మల్గా సింటాక్స్ ఇలా ఉంటుంది. సో 3 కాలమ్స్ కామా 2 కాలమ్స్ కామా 2 కాలమ్స్ సో ఇక్కడ M1 ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఎంటైర్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు మనం మెల్లగా స్లైసింగ్ చేసుకుంటూ వెళ్దాము. సో స్టార్ట్ రో ఎండ్ రో స్టెప్ రో స్టార్ట్ కాలం ఎండ్ కాలము స్టెప్ కాలం ఎక్స్ట్రాక్ట్ ఏ రో. సో నాకు ఫస్ట్ రో మొత్తం కావాలి. ఓకేనా, నాకు ఫస్ట్ రో ఎక్స్ట్రాక్టింగ్ ద ఏంటంటే సెలెక్ట్ ద ఆల్మెంట్. సో నాకు ఫస్ట్ రో మొత్తం కావాలి. ఫస్ట్ రో మొత్తం కావాలంటే మరి మనం స్లైస్ ఎలా చేస్తాం, M1 ఏం కావాలి మనకి, ఫస్ట్ రో, రైట్. సో ఈ యాజ్ ఇట్ ఈస్ గా ఈ సింటాక్స్ ఇలాగే ఉంచేస్తున్నాను. సో ఇక్కడ 1 మెన్షన్ చేశాను. ఇది చూడండి, ఈ సింటాక్స్ లో రైట్. సో స్టార్ట్ రో ఇచ్చాను, 0 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూడండి. సారీ, మొత్తం అన్ని వచ్చేసినాయి కదా. సో దాన్ని ఇస్తే మొత్తం వచ్చేసినాయి మనకి. ఇప్పుడు నాకు ఓన్లీ ఫస్ట్ రో ఒకటే కావాలి. M1 M1 1 0 కామా 0 కోలన్ 0 రో కామా కోలన్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ రో అంటే 0th రో వచ్చింది, 10 20 30. ఓకే, సో ఈ విధంగా మీరు ఫస్ట్ రోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ రో అంటే ఫస్ట్ రోకి ఇండెక్స్ ఎంత, 0 కామా కోలన్. సో వాళ్ళు మీరు ఇలా ఈ రెండు పోతే ఏమవుతుంది అవుట్పుట్ చూడండి, M1 0. సో M1 1. సో ఫస్ట్ రో 1 సో సెకండ్ రో వచ్చింది. కానీ మనకు స్లైసింగ్ చేసేటప్పుడు ఇంకా సో మెనీ కొన్ని కండిషన్స్ కావాల్సి వస్తాయి. అలాంటప్పుడు మనం కంపల్సరీగా కామా కోలన్ ఈ విధంగా ఇచ్చుకొని ఇక్కడ కొన్ని పారామీటర్స్ పాస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం యాక్చువల్ ఇలా రాసినా ఒకటే కదా మనకి. ఇప్పుడు ఎక్స్ట్రాక్టింగ్ ద కాలంని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కాలంని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటి, సో M1 సో కోలన్ 0. ఫస్ట్ కాలంని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి కోలన్ కామా 0. నాకు సెకండ్ రో కావాలి, సెకండ్ కాలం కావాలి. అలాంటప్పుడు ఇండెక్స్ 1 కాబట్టి సో మనం సెకండ్ కాలం వచ్చింది 20 50 80. ఈ సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. టాప్ లెఫ్ట్ కార్నర్ కావాలి నాకు. ఓకే, మన మ్యాట్రిక్స్ లో ఉన్న టాప్ లెఫ్ట్ కార్నర్ మ్యాట్రిక్స్ కావాలి. టాప్ left corner 2/2. So extract 2/2 sub matrix from the top left corner. మనకి
టాప్ లెఫ్ట్ కార్నర్ అంటే ఏముంది, టాప్ లెఫ్ట్ కార్నర్ 10, 20, 40, 50 ఉన్నాయి. సో వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్న 2x2 మ్యాట్రిక్స్. ఓకే, సో M1 ఆఫ్ మన మ్యాట్రిక్స్ M1 కదా. అసలు నార్మల్ సింటాక్స్ ఏంటి, స్టార్ట్ రో, ఎండ్ రో, స్టెప్ రో, స్టార్ట్ కాలం, ఎండ్ కాలం, స్టెప్ కాలం కదా. సో ఇక్కడ మనకి స్టార్ట్ రో ఒకటే కాలం ఇచ్చాను. సో స్టార్ట్ రో ఏం మెన్షన్ చేయలేదు. తర్వాత స్టార్ట్ రో తర్వాత ఇంకోటి ఏముంది మనకి, స్టెప్ ఎండ్ రో. సో సెకండ్ రోకి ఎండ్ చేసామని అడుగుతున్నాం. ఓకే, తర్వాత వచ్చేసి ఎండ్ కాలం :2. ఇప్పుడు మనకి సో 10, 20, 40, 50 వచ్చింది కదా. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని మనం రీరైట్ చేద్దాం. 0:2:: సో ఇంతే. ఇక్కడ మనం 0 మెన్షన్ చేయకోకుండా ఏం చేస్తాము, సింపుల్గా మనకు అవసరం వచ్చినంత వరకు పెట్టుకున్నాం. రైట్, సో colon is your friend. It means select all elements along with that dimension. Order matters. The order you can specify rows and column, thus raising syntax matters. Row and columns. సో నాకు ఇప్పుడు రివర్స్ రోస్. సో రోస్ ని రివర్స్ చేయాలి. రివర్స్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ reverse the order of rows. So M1 ఆఫ్ మనం స్టార్ట్ రో మెన్షన్ చేయలేదు, ఎండ్ రో మెన్షన్ చేయలేదు, -1 ఇచ్చాం. ఓకే, కామా కోలన్ ఇచ్చాం. అంటే ఏంటి, రివర్స్. -1 అంటే సో 70, 80, 51, 40, 50, 60, 10, 20, 30. అదే. సో ఇప్పుడు కాలమ్స్ ని రివర్స్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇవన్నీ సో అన్ని ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి కోలన్ -1 అని ఇచ్చాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, 51, 60, 30, 51, 60, 30. ఓకే, తర్వాత 20, 50, 80, తర్వాత వచ్చి 10, 40, 70. రైట్, ఈ విధంగా మనం రివర్స్ చేసుకోవచ్చు అనమాట. ఆల్టర్నేటివ్ కాలమ్స్, నాకు ఆల్టర్నేటివ్ రోస్ కావాలి. అలాంటప్పుడు మనం సింటాక్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ కాలమ్స్ కి ఆల్టర్నేటివ్ రోస్ కి చూద్దాం. ఆల్టర్నేటివ్ రోస్, సో కోలన్ 2, సో 10, 20, 30, 40 పోయింది, 70, 80, 90. మనకు ఆల్టర్నేటివ్ కాలమ్స్ కావాలి అనుకుంటే కోలన్ 2. సో 10, 40, 70 అంటే 30, 60 మ్యాట్రిక్స్ వచ్చాము. M1 ఇవ్వాలి, మ్యాట్రిక్స్ పెట్టాను. ఓకే, మ్యాట్రిక్స్ వాల్యూస్ ఉన్నాయి. రైట్, 10, 40, 70, 30, 60, 51. సో మ్యాట్రిక్స్ లో ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ కావాలి. సో దాని పర్పస్ మనకి np.diag అనే ఒక మెథడ్ ఉంది. ఓకేనా, డయాగ్ మెథడ్ ద్వారా కావాలనుకుంటే మనం డయాగోనల్ ఎలిమెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వీటి గురించి కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఏవైతే మెథడ్స్ ఉన్నాయో np.diag ఆఫ్ M1 10, 50, 51, 10,
50 51 కదా. m1 ప్రింట్ చేద్దాము. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి m1, సో 10 50 51 డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చినాయి. సో ఒక ప్రోగ్రామ్ చూద్దాం. సో checkerboard pattern using numpy slicing powers. Here how to extract even numbered rows and odd number of columns. checkerboard లో ఉన్న బ్లాక్ రోస్ ఉంటాయి కదా, వాటి మీద ఉన్న వాల్యూస్ ని సో checkerboard pattern లో numpy how to extract even numbered rows and odd number of columns. ఓకే, స్లైస్ ఈవెన్ రోస్. సో checkerboard అంటే ఎలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది కదా, ఈవెన్ నెంబర్ రోస్. ఓకే, 0 1, సో ఈ విధంగా ఈ రోస్. అలాగే మనకేం కావాలి, ఆడ్ నెంబర్ కాలమ్స్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కావాలి, ఈ వాల్యూస్ కావాలి, ఈ విధంగా మనకి నెంబర్డ్ కాలమ్స్ కావాలని అడుగుతున్నారు. స్లైస్ ఈవెన్ నెంబర్స్, సెలెక్ట్ రోస్ ఇండెక్సెస్ 0 to 4, select column indexes of 1 3 5. Import numpy as np data range of 1 to 6. ఇది 5 by 5 matrix వస్తుంది మనకి. సో ఇందులో ఉన్న చెకర్ వాల్యూస్. సో ఏంటి చెకర్ వాల్యూస్ అంటే, ఫస్ట్ మనకి ఏం కావాలి, హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రోస్, ఈవెన్ నెంబర్డ్ రోస్ అండ్ ఆడ్ నెంబర్డ్ కాలమ్స్. సో మనకి ఏమేం కావాలి, యాక్చువల్గా దీన్ని కామెంట్ చేసేద్దాం. సో ఒకసారి మన మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి 5 by 5 మ్యాట్రిక్స్ వచ్చింది. మనకి ఏమేం కావాలి అంట, ఈవెన్ 2 4, తర్వాత ఇది వద్దు, తర్వాత వచ్చేసి మనకి ఈ విధంగా కావాలని అడుగుతున్నారు. సో 4 ఎలా రాశారు చూడండి, 2 4, తర్వాత వచ్చేసి ఈ రో వద్దు, మళ్ళీ థర్డ్ కాలం, తర్వాత వచ్చేసి 12 14, ఇది వద్దు, తర్వాత 22 20, రైట్. సో చెకర్ బోర్డ్ స్లైస్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో. సో మనకి నార్మల్ సింటాక్స్ ఏంటి, కామా ఇది కదా. సో మనకి ఆల్టర్నేటివ్ రోస్, రైట్. సో తర్వాత వచ్చేసి స్లైస్ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, అలాగే ఆల్టర్నేటివ్ రో కాలమ్స్ కావాలి, రైట్. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చెకర్ బోర్డ్ స్లైస్. వాళ్ళది రూపొద్దు ఏమవుతుంది చూ, 1 3 5 11 13 15 21 23 20. టోటల్గా మన మ్యాట్రిక్స్ వచ్చేసి 1 2 3 4 5. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ ని రోస్ కింద చేయాలి. అలాంటప్పుడు మనం మ్యాట్రిక్స్ ఆఫ్, సో మన మ్యాట్రిక్స్ నేమ్ డాట్ టీ అంటే ట్రాన్స్పోజ్ ఇస్తుంది, అంటే రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ ని రోస్ కింద ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఈ కాలం 1 6 11 16 21 ఇక్కడ వచ్చేసి రో అయింది. NumPy Boolean indexing allows you to effortlessly extract elements from matrix based on specific conditions. Here how to do it. So create a Boolean mask. Compare your matrix with the desired condition. This creates an array of true or false values the same shape of your matrix. Indexing with the mask. Use this Boolean mask as the index of your matrix to select only the elements where the mask is true. అంటే ఇప్పుడు నాకు ఒక మ్యాట్రిక్స్ ఉంది, అందులో మ్యాట్రిక్స్ లో 10 కన్నా ఎక్కువ వాల్యూస్, 10 అనే వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో నాకు కావాలి. సో అలాంటప్పుడు మనం
ఈ బులియన్ మాస్క్ను వాడుకుంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ numpy as మ్యాట్రిక్స్ np డాట్ అరేంజ్ ఆఫ్ 16 రీషేప్ 4/4. ఓకే, సో తర్వాత ప్రింట్ మ్యాట్రిక్స్ ప్రింట్ చేసాము. సో మన మ్యాట్రిక్స్ ప్రింట్ చేద్దాం ఫస్ట్. రైట్, సో మ్యాట్రిక్స్ మనకి 4/4 మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు మనకి కండిషన్ ఏం రాస్తున్నానంటే కండిషన్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 10. సో 10 కన్నా ఎక్కువ వాల్యూస్ ఏమి ఉన్నాయో మనకు కావాలి. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో కండిషన్ ప్రింట్ చేద్దాం అసలు. సో కండిషన్ చూసుకున్నట్టయితే గ్రేటర్ దాన్ 10 కన్నా లేనివన్నీ కూడా మనకు ఫాల్స్ వచ్చింది. ఓన్లీ గ్రేటర్ దాన్ 10 ఉన్నాయి మాత్రం ట్రూ వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ట్రూ ఉన్న వాల్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే సో ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ 10 ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ కండిషన్. రైట్, 11, 12, 13, 14, 15. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన నోట్స్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. నోట్స్ కోసం లింక్ మీద క్లిక్ చేయండి, నోట్స్